పనిచేసిన రెవెన్యూ అధికారులను, మున్సిపల్ అధికారులను, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ఆమాత్ముడే ఎలుగబెట్టిండు. అధికారులు పోతే రాళ్లతో రప్పలతో దాడులు చేపించి చంపే ప్రయత్నం చేస్తే వీళ్ళను ఏం చేయాలి అధ్యక్ష? నువ్వు చెప్పు. ఈయన కూర్చునే అర్హత ఉందా? నేను సూటిగా అడుగుతున్నా. కొడంగల్లో పరిశ్రమ పెట్టొద్దా? కొడంగల్ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వద్దా? కొడంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొద్దా? కొడంగల్కు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ద్వారా మీరు 10 ఏళ్ళు చుక్క నీళ్ళు ఇవ్వకపోతే నేను 1,00,000 ఎకరాలకు నీళ్లు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాకు లేదా? నా పిల్లలు మెడిసిన్ చదవద్దా? మా పిల్లలు ఇంజనీరింగ్ పాలిటెక్నికల్ చదవద్దా? దొరలు మీరే చదువుకుంటారా? పేదల పిల్లలు చదవద్దా? 95% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్న నియోజకవర్గం నాది అధ్యక్ష. నా ప్రజలకు నేను చేయకపోతే నాకెందుకు అధ్యక్ష కూర్చి? వీళ్ళు అడ్డం వస్తే తొక్కుకుంటూ పోయేలా చేస్తాను. అందుకే చెప్పిన అధ్యక్ష. నేను ఎందుకు చెప్పినా? నా ప్రాంత అభివృద్ధికి అడ్డం పడితే నా ప్రజలకు నేను నాకు అవకాశం వచ్చినప్పుడు చేయడానికి అడ్డుపడతారా? ఇవాళ మూసీ అభివృద్ధి చేస్తామంటే వాళ్ళు చేసిన ప్రతిపాదన. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవరు అధ్యక్ష పెట్టింది? ఈ గత వహించిన ఆయన కదా పెట్టింది. దానికి పార్టీ ఫిరాయించిన ఓ ఎమ్మెల్యేను చైర్మన్ చేయలేదా? ఆయన కూడా మీకు దోస్తే కదా అధ్యక్ష? ఆయన కూడా మీ దోస్తే కదా అధ్యక్ష? ఆయనను చైర్మన్ చేయలేదా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి? ఇవాళ మూసీ వేస్తా అంటే వద్దన్నాడు. మెట్రో పొడిగిస్తామంటే వద్దన్నాడు. ఫ్యూచర్ సిటీ కడతామంటే వద్దన్నాడు. రీజనల్ రింగ్ రోడ్ వేస్తామంటే వద్దన్నాడు. రేడియల్ రోడ్ చేస్తే వద్దన్నాడు. రైతు రుణమాఫీ చేస్తామంటే వద్దన్నాడు. పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామంటే వద్దంటున్నాడు. ఏంది పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచితే వద్దంటున్నాడు. కొడంగల్లో పరిశ్రమ వేస్తా అంటే వద్దంటున్నాడు. ఇక అన్నీ వద్దన్నాక అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలంటాడు. ఎట్లా సాధ్యం అధ్యక్ష? ఎట్లా సాధ్యం మీరు చెప్పండి అధ్యక్ష? పరిశ్రమలు పెట్టొద్దంటివి, భూసేకరణ చేయొద్దంటివి, రోడ్లు వేయొద్దంటివి, రైళ్లు తీసుకురావద్దంటివి, రీజనల్ రింగ్ రోడ్డు కట్టొద్దంటివి, రేడియల్ రోడ్ చేయొద్దంటివి, సాగునీటి ప్రాజెక్టులు కట్టొద్దంటివి, దొంగలకు సద్దులు మోయబడుతుంది. దొంగలకు సద్దులు మోసే ఉద్దేశము ఇవాళ మీరు ఇట్లా తయారైతే తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి పదం వైపు నడుస్తుంది అధ్యక్ష? మీరు చెప్పండి. ఏం చేయాలి అధ్యక్ష? నేను ఇన్ని రకాలుగా తెలంగాణను అడ్డుకునేటోళ్ళని ఏం చేయాలనో సభలుండే సభ్యులేగా తెలంగాణ సమాజం కూడా నాకు సూచన చేయాలి.